నమస్తే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో భాగంగా ఇచ్చిన ఉచిత బస్సు మహిళలకి 15వ తారీఖు మొదలైంది. ఇది పెద్ద బోగస్, మహిళల్ని మోసం చేయటమే అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారమ్మా? వాళ్ళు పెట్టక ముందేమో పెట్టలేదని కుక్కలు మురిగినట్టు మురుగుతారు. పెట్టిన తర్వాత బోగస్ అంటారు. చక్కగా మహిళలందరూ టికెట్ చూపించుకుంటా ఎంత చక్కగా వెళ్తున్నారు. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం అంటే మహిళలకి మంచి స్వతంత్రం వచ్చేసింది. అది ప్లస్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున లాంచ్ చేశారనమాట. మహిళా తల్లులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల్లో ఫ్రీ జర్నీ చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట. పెట్టకముందేమో ఏది సూపర్ 6లన్నీ ఫెయిల్ అయిపోయినాయి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ప్రోగ్రాములు చేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఫేక్ అని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాను. వాళ్ళు చేసేదే ఇలాంటి అసత్య ఆరోపణలు అన్నమాట. వాళ్ళకి కావాలంటే వాళ్ళు కూడా వచ్చి ఒకసారి ప్రయాణం చేయమని చెప్పండి. రోజాని కానీ శ్యామలాని కానీ బస్సులు ఫ్రీగా ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ ఒక తీర్థయాత్రకు వెళ్ళాలో లేదంటే మీ పక్క ఊర్లకి వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలన్నా కానీ వెళ్ళండి. బస్సుల్లో వెళ్ళి ప్రయాణం చేసిన తర్వాత మీ దగ్గర టికెట్ తీసుకుంటే అప్పుడు చెప్పండి. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక 16 రకాల బస్సులు ఉంటే ఓన్లీ 5 రకాల బస్సులు మాత్రమే ఇచ్చి మహిళలకి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకుల వాదనమ్మా. మరి దేనికైనా అండి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఫ్రీ బస్సులు ఉన్నాయని చెప్పి ఎక్స్ప్రెస్లు అవన్నీ కూడా అంటే దానికి కొన్ని ఉంటాయి కదా, ఇచ్చేంతవరకే ఇస్తారు. కానీ సూపర్ లగ్జరీలు అవన్నీ కూడా అది మన రాష్ట్రానికి తిరిగి మళ్ళీ మనమే పే చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చారనమాట బాబు గారు. అలాగని ఎక్కువ క్రాస్ అయిపోయి మళ్ళీ రాష్ట్రం అప్పుల పాలైపోయి చేయకూడదు కదా. దాని ఒక ద్వారా సంపద సృష్టించాలి, ఒక ద్వారా ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు లగ్జరీ అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఎలాగైనా లక్షలు సంపాదించుకుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టి ప్రయాణం చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళకే కదా కావాల్సింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా కావాలో అలాగా బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సెట్ చేశారనమాట. ఆ విధంగా ప్రయాణం అంటే మన బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే ఫ్రీ బస్సులు కావాలి. లగ్జరీ వాళ్ళకి ఆ లగ్జరీ పేమెంట్ చేసుకోగలరు కాబట్టి వాళ్ళకి ఫ్రీ లేకుండా చేశారనమాట. అంటే ఇప్పుడు శ్యామల అంటుంది ఏంటంటే అమ్మా, యాంకర్ శ్యామల గారు అంటుంది ఏంటంటే ఒకటే మాట అంటుంది, సామాన్య మహిళలు సూపర్ లగ్జరీ ఎక్కకూడదా, ఏసీ బస్సులు ఎక్కకూడదా, అంటే ఇది వాళ్ళకు వెన్నుపోటు పొడవటమే కదా, ఇచ్చిన హామీని మా వెనక్కి తిప్పటమే కదా, చంద్రబాబు అంటేనే మా ఇచ్చిన మాట మీద నిలబడ్డు అనే మాట యాంకర్ శ్యామల వాడుతున్నారమ్మా. మరి మీరు ఇవ్వచ్చుగా సూపర్ లగ్జరీ బస్సులు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సూపర్ లగ్జరీలు కాకపోతే ఫ్లైట్ టికెట్లు కూడా ఫ్రీగా ఇవ్వచ్చుగా. ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇప్పుడు దానికంటూ కొంచెం ఒక లిమిట్ ఉంటుంది కదా. సూపర్ లగ్జరీ బస్సులు ఇవ్వాలి అంటే ఆ రోజు హామీ ఇచ్చిన రోజు సూపర్ లగ్జరీ బస్సులు ఇస్తానని చెప్పేసి ఎక్కడ హామీ ఇవ్వలేదు. బస్సు ఫ్రీ పెడతాను మహిళలకి అన్నారు. అలాగే 5 రకాల బస్సులు ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా 5 రకాల కంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ కావాలంటే అది కూడా మన ప్రభుత్వం మీద భారం పడిద్ది. ప్లస్ అది మళ్ళీ ప్రజలే దాన్ని బేర్ చేయాల్సి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అమ్మ, నిన్న యాంకర్ శ్యామల మాట్లాడుతూ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించి వీళ్ళందరూ మహిళల్ని వేధిస్తున్నారు, మహిళల్ని వేధించడంలో మొదలుంది, ఇది తెలుగుదేశం పార్టీ ఇది ఫస్ట్ నుంచి ఉన్నది, దీనికి ఇదే పరిస్థితిలో ఉన్నారు, మహిళలు రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదంటూ యాంకర్ శ్యామల చేస్తున్న వ్యాఖ్యలు అది ఎలా చూడాలంటారు? అసలు మహిళా వేధింపులు ఎక్కువ గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నాయి. కానీ అవి జరిగినప్పుడు వీళ్ళు ఎవరు బయటికి రాలేదు. ఇవి కూడా అంటే ఫేక్ అనమాట. ఫేక్ సృష్టించి తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ కూడా ఆరోపణలు అని చెప్పి నిర్ధారణ కాబోయే రోజులు కూడా ముందుకు వస్తున్నాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి బురద చల్లాలి. అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనేది యాంకర్ శ్యామల వాదనమ్మ. మరి రక్షణ కలిగిస్తున్నదే తెలుగుదేశం ప్రభుత్వం. మన వంగలపూడి అనిత గారు ఉన్నారు. ఎక్కడున్నా కానీ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మహిళలకి రక్షణ కార్యక్రమంలో ముందుంటున్నారు. ఇప్పుడు మన ఉమెన్ కమిషన్ కూడా రాయపాటి శైలజ గారు కూడా ఏదైనా జరిగినా కానీ వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. అవన్నీ చూడరు అనమాట. ఎక్కడో చిన్నది ఏదో పట్టుకొని అది జరిగింది అంటారు. అది ఆల్రెడీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పేలోపే సాల్వ్ అయిపోయి ఉంటుంది అనమాట.
అంటే ఇమీడియట్లీ జరగంగానే అక్కడికి వెళ్తారు, వెళ్ళి అది ఫేక్ అని చెప్పి అదే ఇదేమి చెయ్యట్లేదు అంటారు. వీళ్ళు అది కనుక్కొని అది వీళ్ళు మీడియా ముందుకు వచ్చేలోపే సాల్వ్ అయిపోయి ఉంటుంది. ఈ మీడియా ముందు మాట్లాడిందే అసత్యం అని చెప్పి జనాలకు కూడా తెలిసిపోతుంది అనమాట. వీళ్ళు అనవసరంగా ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడగలరు కదా, అందుకని మాట్లాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు రోజా గారు అయితే కనుక ఒక వ్యాఖ్య చేశారమ్మా, మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టే రోజు ముందర ఉంది, అతి త్వరలో అది జరుగుతుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ తరిమి కొడతారంటున్నారమ్మా. మరి అది దాన్ని ఎలా చూడాలంటారు? అసలు మహిళలందరూ ఆనందోత్సాహాల్లో అసలుకి ఇందాక నేను వస్తుంటే అండి, ఒక అబ్బాయి వైసీపీ అబ్బాయి అనమాట, ఆ అబ్బాయి పక్క ఆంటీ ఈసారి మాత్రం ఇంకా మా పార్టీ పోయినట్టే ఆంటీ, ఎందుకంటే ఈ రకంగా చేస్తే మేము ఎక్కడ గెలుస్తాం అంటే ఇక్కడ అని చెప్పి వైసీపీ వాళ్ళే మాతో చెప్తున్నారు. అలాంటప్పుడు ఎలాగా వీళ్ళు మహిళలు వ్యతిరేకిస్తున్నారని చెప్తారు? ప్రజల్లోకి రమ్మని చెప్పండి. వాళ్ళు ఏదో మీడియా ముందు చెప్పడం కాదు, ప్రజల్లోకి వచ్చి ప్రజల నాడి పట్టుకొని ప్రజలకి ఎలా ఉంది అని చెప్పేసి కనుక్కోమని చెప్పండి. అసలు చక్కగా ప్రజలు ఈ మొన్న తల్లికి వందనం వేసినప్పుడే అసలుకి ప్రతి ఇంట్లో కూడా ఆనందాలు తొనికిసలాడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు రేపు ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కనుక జరిగితే ఎటు చూసినా రోడ్లు చక్కగా నీట్గా ఉంటున్నాయి. ఈ బస్సు ఫ్రీ పెట్టారు. ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా మళ్ళీ రైతు భరోసా వేశారు. ఏం తక్కువైందని ప్రజలు వ్యతిరేకించడానికి వాళ్ళు చెప్పడానికి కారణాలు లేక ఏదో ఒకటి మీడియా ముందు వాగటం తప్పితే ఏమీ లేదనమాట. ఇంకా రోజా గారు ఎందుకమ్మా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? మహిళలందరూ తరిమి కొడతారనే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఆమె వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికేనండి. వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తే కదా ఆ రోజా ఉన్నది అనేది తెలిసేది. ఏమీ మాట్లాడలేదనుకో అసలు వాళ్ళు కనుమరుగైపోతారు కదా. అసత్యమో సత్యమో ఏదో ఒకటి మీడియా ముందుకు వచ్చి చెప్తే కదా వాళ్ళ ఉనికి ఉండేది. అందుకోసం అని చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారు, దానికి తప్పితే ఇంకేం లేదు. తిరుమల టికెట్లు ఒక్కో టికెట్ 5,500 కాడికి అమ్ముకుంది ఆర్కే రోజా అంటూ నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా చెప్పిన పరిస్థితి ఉందమ్మా. అసలు ఎలా చూడాలంటారు? ఆమెమో అసలు రామరామ నేనేమో అమ్ముకోలేదని ఆమె చెబుతున్నారు. ఎలా చూడాలి ఇదంతా? అసలు అది జగమెరిగిన సత్యం. ట్రిప్పుకి వెళ్ళినప్పుడల్లా ఆమె చుట్టూతా జనాలే అనమాట. ఒక్కసారి అంటే వెళ్ళేటప్పుడు ఆమె మినిస్టర్ కూడా కదా, వాళ్ళకేందంటే ఈ టికెట్లు ఈ బ్రేక్ దర్శనం ఉంటుంది కదా, ఒక టికెట్ ఇచ్చేది 10,000 15,000 తీసుకునేది. అలాగా ఒక టీముని తీసుకెళ్ళేది, ఒకేసారి ఒక 10 మందిని 10 టీములు తీసుకెళ్ళింది అనుకో, వెళ్ళినప్పుడల్లా 1,00,000 రూపాయలు. అవన్నీ కూడా జనాలందరికీ తెలిసిన సత్యాలు. ఆమె చెప్పనవసరంలా, ఆమెతో పాటు వెళ్ళే వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోయింది. ఆ మీడియా ముందు ఆ ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఎవరు కూడా తిరుపతిలో ఎవరు ప్రెస్ మీట్లు పెట్టరు. ఏం మాత్రం మీడియా వాళ్ళందరినీ పిలుచుకొని ఏదో చెప్పేదనమాట. ఆ పక్కనున్న టీముని చూస్తేనే తెలిసేదనమాట. దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీతోటి ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని వస్తారు. అలా కాకుండా ఏమేమి రాజకీయాలు మాట్లాడటం ఇవన్నీ చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తేనే ఆమె టికెట్లు అమ్ముకున్నదని చెప్పి చక్కగా తెలిసిపోతుంది. ఓవరాల్గా ఏం చెప్తారమ్మా ఈ ఉచిత బస్సు పథకం అనేది? వాళ్ళేమో అటర్ ఫ్లాప్ అంటున్నారు, మహిళలను మోసం చేసేసారని చెప్పి వాళ్ళిద్దరు యాంకర్ శ్యామల కానీ రోజా గారు కానీ చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? నిజంగానే అటర్ ఫ్లాప్ అయిందంటారా? సక్సెస్ అయిన సూపర్ సక్సెస్ అనమాట. సూపర్ 6 సూపర్ సక్సెస్. ఇంకా వాళ్ళు ఎన్ని వాగినా కానీ సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఆనందాలతో తొలతూగిపోతున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలిచిద్ది. కూటమి ప్రభుత్వమే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కూడా.